గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి సివిల్ సాధించాలనుకున్న వారికి ఆమె ఒక రోల్ మోడల్. వచ్చింది సార్ నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ గుర్తుంది. ఆ రోజు నాది ఆఫ్టర్నూన్ సెషన్, మమ్మీ డాడీ కూడా వచ్చారు ఢిల్లీకి. నేను ఆల్మోస్ట్ నాకు చిన్నప్పుడు ఎగ్జామ్కి ఎప్పుడు వెళ్ళినా కానీ మా మమ్మీ చెప్తుండే సార్ లిఫ్ట్ క్లోజ్ చేసుకో అని చెప్పుకుంటూ బీ కాన్ఫిడెంట్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ అని చెప్పుకుంటూ వెళ్ళాను సార్. ఒక ర్యాంక్ సాధించే ఫస్ట్ కదా. మీ ఫ్యామిలీ అంతా కూడా ఈ అమ్మాయి మా అమ్మాయి అని బంధుత్తులు కలుపుకుంటారు. అప్పుడు ఏమనిపిస్తుంది? ఐ థింక్ ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ సార్. ఫెయిలియర్స్ వచ్చినప్పుడు కొంతమంది ఉంటారు, సక్సెస్ వచ్చినప్పుడు చాలా మంది ఉంటారు. అసలు నీకు ఐఏఎస్ ఇష్టం ఐపీఎస్ ఇష్టం? నేను యాక్చువల్లీ సెకండ్ ప్రిఫరెన్స్ ఐఆర్ఎస్ పెట్టాను సార్. దట్ ఎందుకు ఇస్ IPS ఎందుకు బికాస్ అవుతుంది? సమ్హౌ ఐ ఫెల్ట్ మై టెంపర్మెంట్ విల్ నాట్ మ్యాచ్. టెంపర్మెంట్ ఉంటే ఐపీఎస్లో కొడతావా? ఫస్ట్ అటెంప్ట్ రాలేదు, సెకండ్ రాలేదు, థర్డ్ రాలేదు, ఫోర్త్ కూడా రాకుండా తిరుగుతుంటారు. వాళ్ళకి ఇంకా నిరాశ నిస్పృహ లేకుండా ఏం చేయమంటావు? లేదు ఫ్రెష్గా వస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? I would want to tell them to have a plan B. వెల్కమ్ టు ఐ డ్రీమ్. స్త్రీకి సహనం ఎక్కువ అనే మాట నిజం చేసింది ఓ యువతి. సివిల్స్లో కొట్టాలన్న ఆశతో ఆమె ఒకటి కాదు, 2 సార్లు కాదు, ర్యాంకులు రాకపోయినా నిరాశ నిస్పృహ చెందకుండా మరొకసారి రాసి 112 ర్యాంక్ సాధించింది. ఆమె కలెక్టర్ కాబోతుంది. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి సివిల్ సాధించాలనుకున్న వారికి ఆమె ఒక రోల్ మోడల్. ఆమె ఈ వారం మన గెస్ట్ కాదు, ఈరోజు గెస్ట్. పేరు సాహి దర్శిని. ఆల్ ఇండియాలో 112 ర్యాంక్ సాధించిన ఆమె స్టోరీ ఏంటి, ఆమె గ్రామీణ ప్రాంతంలో వచ్చిన తర్వాత ఏ విధంగా కష్టపడి సివిల్ సాధించింది, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఐఐటి పాట్నా చదివి లక్షల్లో జీతం వదులుకొని మరీ సివిల్స్ వైపు ఎందుకు మొగ్గు చూపిందనే విషయాన్ని ఆమె నుండి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. ఫస్ట్ నీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఎక్కడో నల్గొండ జిల్లా నుంచి వచ్చి, సాధారణంగా సివిల్స్ అనగానే బాగా డబ్బు ఇంట్లో పుట్టాలి, హైలీ క్వాలిఫైడ్లో ఉండాలి, లేదా ఇంగ్లీష్ మీడియంలో చదవాలి అనే భావించే వాళ్ళకి నువ్వు ఒక పుల్ స్టాప్ పెట్టావు. కాదు, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను, ఖచ్చితంగా సివిల్ సాధిస్తానని సాధించావు. సివిల్ సాధించాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఒకటి అంటే నువ్వు పాట్నాలో ఐఐటి పాట్నా చేసే లక్షలో జీతం ఉన్న కంపెనీ వదులుకొని ఏ ఉద్దేశంతో సొసైటీలో మార్పు కోసం వచ్చావు? ఆంథ్రోపాలజీ ఎందుకు ఎంచుకోవాలొచ్చావు? ఎందుకంటే చాలా 40 పైగా సబ్జెక్టులు ఉంటుండగా ఆంథ్రోపాలజీ ఎందుకు ఎంచుకున్నావు? ఫస్ట్ సెకండ్ అటెంప్ట్లో ఫెయిల్ అయిన తర్వాత నీలో నిరాశ నిస్పృహ వచ్చి ఏమనిపించింది? ఒక దశలో ఇంటర్వ్యూ అయిన ముందు ఒక టెన్షన్ ఉంటుంది, ఇంటర్వ్యూ అయిన తర్వాత ఒక టెన్షన్ ఉంటుంది. ఇవన్నీ చెప్పే ముందు ఒకసారి నీ కుటుంబ నేపథ్యం, నీకు ఎవరు సివిల్స్ వైపు తీసుకొచ్చారు? సార్ నేను నా స్కూలింగ్ అంతా హైదరాబాద్లో అయింది సార్. సో చిన్నప్పటి నుంచి మా మమ్మీ అడ్వకేట్ కాబట్టి చెప్తూ ఉండేవాళ్ళు, సివిల్ సర్వెంట్స్ వాళ్ళు చేయాల్సింది చేసినా కానీ ఎంతోమందికి చాలా హెల్ప్ చేయగలుగుతారు అని. కానీ ఎప్పుడు నన్ను ఫోర్స్ చేయలేదు ఇలా సివిల్ సర్వీసెస్కే వెళ్ళాలి అని. అది వింటూ పెరిగాను.
తర్వాత నాకు న్యాచురల్గానే మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకొని ఇంకా జేఈకి ప్రిపేర్ అయ్యాను. సో దట్ ఈస్ హౌ ఐ వెంట్ ఇన్ టు ఐఐటి పట్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చాలా పాసిబిలిటీస్ ఎక్స్ప్లోర్ చేశాను. లైక్ సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నేను. సో నేను చాలా ఇంటర్న్షిప్స్ చేశాను. ఐఐటి బాంబే, ఐఐఎస్సి బెంగళూరు, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో ఇంటర్న్షిప్స్ చేశాను. అవి చేస్తూ చేస్తూ లైక్ మోర్ ఆన్ రీసెర్చ్, లైక్ వాట్ ఈస్ అకాడమియా, అవన్నీ తెలుసుకున్నాను, దట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ యాజ్ అ స్టూడెంట్ దేర్. దాని తర్వాత థర్డ్ ఇయర్లో ఒక ఇంటర్న్షిప్లో నేను యూఎస్కి వెళ్ళాను సార్. సో అక్కడ కూడా రీసెర్చ్ ఇంటర్న్షిపే చేస్తుండే. సో అప్పుడు మా మమ్మీ కూడా వచ్చారు నేను వెన్ ఐ వాస్ దేర్ ఇన్ ద యూఎస్. దెన్ ఆ పాయింట్లో ఐ హ్యాడ్ టు డిసైడ్ లైక్ ఇప్పుడు ఏంటి, లైక్ am I ఫోర్త్ ఇయర్ తర్వాత am I going into research, am I going into a job, or am I actually going into civil services? ఇది I had to think and make a decision at some point of time. So I was just asking my motherకి నువ్వేమనుకుంటున్నావు, నువ్వు చెప్పు అంటే మమ్మీ అన్నారు, నువ్వు ఎక్కడ దేనిలో వెళ్ళినా కానీ మంచిగానే చేస్తావు, బట్ ఆల్ ఐ వాంట్ యూ టు థింక్ ఇస్ నువ్వు ఏ ఫీల్డ్లో అయితే నీ నాలెడ్జ్ని ఎక్కువ వాడి ఎక్కువ మందిని ఇంపాక్ట్ ఎక్కడ చేయగలుగుతావో అది ఆలోచించుకో అని అన్నారు. సో ఆ టైం నుంచి నా థర్డ్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ ఫోర్త్ ఇయర్ స్టార్టింగ్ వరకు ఐ కెప్ట్ ఆన్ థింకింగ్ అబౌట్ ఇట్. నేను ఒక రీసెర్చర్గా మేబీ ఒక 4 walls ఆఫ్ ద రూమ్లో చేస్తూ యూఎస్లో ఐ వుడ్ బి వర్కింగ్ ఫర్ ఎ డిఫరెంట్ కంట్రీ. కానీ విత్ హర్ వర్డ్స్ ఐ ఫెల్ట్ నాకున్న నాలెడ్జ్, ది అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ గెయిన్డ్, ద టెక్నాలజికల్ సైంటిఫిక్ టెంపర్ ఏదైతే ఉందో ఐ కెన్ పుట్ ఇట్ మోర్ ఇన్ ప్రాక్టీస్ ఆన్ ద ఫీల్డ్ అండ్ దట్ కెన్ డెఫినెట్లీ హెల్ప్ ఎ లాట్ మోర్ పీపుల్ అని అనిపించింది. సో దట్ ఈస్ వెన్ ఐ ఫస్ట్ డిసైడెడ్ కి నౌ ఐఎమ్ గోయింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. బట్ నాకు జస్ట్ ఇంటూ ప్రిపరేషన్, నాకు ఓన్లీ ప్రిపరేషన్ చేయాలన్న ఆలోచన లేకుండే. సో ఐ వెంట్ ఇన్ ఫర్ క్యాంపస్ ప్లేస్మెంట్. ఐ గాట్ ఇన్ టు హిందుస్థాన్ పెట్రోలియం. సో అలా ఐ థాట్ ఐల్ బి అ బెటర్ అడ్మినిస్ట్రేటర్ గివెన్ ది వర్క్ ఎక్స్పీరియన్స్. సో అలా ఆ విధంగా వెళ్ళే ముందు నువ్వు గ్రామీణ ప్రాంతం వచ్చావు కదా, అక్కడ నీకు అటువంటి సంఘటనలు ఏమైనా నీకు ఇన్స్పైర్ అయ్యావు అంటే ఎవరైనా ఒక విలేజ్లో ఎవరు బాగా రైతు విషయం కానీ లేదా అక్కడ ఉన్న సిస్టంలో ఫెయిల్యూర్స్ కానీ అవేవో నీకు కదిలించాయేమన్నా? సార్ నేను చిన్నప్పుడు నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ సమ్మర్ నేను మా నాన్నమ్మ దగ్గరికి వెళ్తుండే. సో లైక్ అలా ఆ ఊర్లో ప్రాంతంలో లైక్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంత లైక్ దే నీడ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్. ఇట్స్ లైక్ అన్నది అది నాకు రియలైజ్ అయింది. దాని తర్వాత ఫార్మింగ్ చేసేటప్పుడు గిన ఆ ప్రొఫెషన్ ఎంత అన్సర్టైన్ అన్నది కూడా ఐ గాట్ టు అండర్స్టాండ్ బికాస్ ఐ వాజ్ స్టేయింగ్ దేర్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ దెన్ ది కైండ్ ఆఫ్ హార్డ్షిప్. సో దట్ వాస్ దేర్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆల్వేస్. ఓకే, అంటే అక్కడ ఏమైనా నీకు ఒక సంఘటన జరిగిందేమన్నా? అంటే నానమ్మ దగ్గరికి వెళ్ళావు, ఆ గ్రామీణ ప్రాంతాల రైతులు పడ్డ కష్టాలు అన్నీ చూసావు కదా, దీన్ని చేంజ్ చేయాలంటే ఖచ్చితంగా సిస్టంలో మార్పు రావాలి, అది నేనే చేయాలి అని నీకు కదిలించే సంఘటన ఏమైనా ఎదురుపడిందా? సార్ అంటే స్పెసిఫిక్గా ఏం సంఘటన లేదు, కానీ ఓవరాల్గా అదొక బ్యాక్గ్రౌండ్ ఇచ్చింది నాకు. వైల్ ఐ వాజ్ రీడింగ్ వాట్ ఐ వాజ్ రీడింగ్ ఫర్ యూపీఎస్సీ ఐ రియలైజ్డ్ మనకి ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఇన్ని యాక్చువల్గా ఉన్నాయి, కానీ ఆన్ గ్రౌండ్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. సో దట్ ఈస్ వేర్ ఐ రియలైజ్డ్ ఈవెన్ ఇఫ్ ఐ ఇంప్లిమెంట్ ద స్కీమ్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ ఎగ్జిస్టింగ్ రన్నింగ్, దట్ ఇట్ సెల్ఫ్ కెన్ మేక్ అ బిగ్ డిఫరెన్స్ అని ఈజ్ వాట్ ఐ ఫెల్ట్ సార్. ఇక్కడ ఊర్లో కొన్ని సంఘటనలు ఎదురయ్యాయి, అది కూడా నీకు ఒక చిన్న మార్పు కనిపించింది. యూఎస్ నుంచి వచ్చావు, సివిల్స్ ప్రిపేర్ అయ్యావు, నువ్వు ఇన్ని సబ్జెక్టుల్లో ఆంథ్రోపాలజీ ఎందుకు ఎంచుకున్నావు? ఫస్ట్లో కూడా ఆంథ్రోపాలజీ తీసుకున్నావు ఫస్ట్ అటెంప్ట్లో కూడా? సార్ ఎందుకు? సార్ యాక్చువల్లీ నాకు ఫస్ట్ మ్యాథమెటిక్స్ తీసుకోవాలని ఉండింది, కానీ నేను జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యాను ఫస్ట్ అని చెప్పాను కాబట్టి నాకు ఎనలైజ్ చేశాను మ్యాథ్స్కి ఎంత టైం పడుతుంది, ఎంత ప్రిపరేషన్ కావాలి అని. సో నాకు జాబ్ చేస్తూ టైం తక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం హ్యుమానిటీ సబ్జెక్ట్ సైడ్ వెళ్దాం అనుకున్నాను. ఓవరాల్గా ఒక అనాలిసిస్ చూశాను కి ఏ సబ్జెక్ట్స్ పర్ఫామ్ చేస్తున్నాయి, ఏ సబ్జెక్ట్స్కి మంచి మార్క్స్ వస్తున్నాయి, కొంచెం గైడెన్స్ దేనికి అవైలబుల్ ఉంది, రిసోర్సెస్ దేనికి అవైలబుల్ ఉన్నాయి. దాని తర్వాత దెన్ ఐ ఫిగర్డ్ అవుట్ టు 3 subjects సార్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ అండ్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో దీనికి ఓవరాల్గా ఐ ఫౌండ్ ద సినారియో గుడ్ స్కోరింగ్, కొంచెం తక్కువ టైంలో ప్రిపేర్ అవ్వచ్చు అండ్ ఆల్సో గుడ్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ ఆన్లైన్ అన్నది డిసైడ్ అయ్యాను. దాని తర్వాత నేను ఈ 3 సబ్జెక్ట్స్వి ఎన్సీఆర్టీ బుక్స్ చదివాను సార్, లైక్ ఇనీషియల్ ఇంట్రొడక్టరీస్ చాప్టర్స్. సో ఈ 3 చదివిన తర్వాత నాకు కొంచెం ఆంథ్రోపాలజీ మోర్ సైంటిఫిక్ అండ్ మోర్ ఈజియర్ ఫర్ మై సెల్ఫ్ అని అనిపించింది సార్. సో అందుకని ప్యూర్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లోనే నేను ఆంథ్రోపాలజీ చూసాను. కానీ చాలా మంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కువ తీసుకుంటుంటారు, మరి దాన్ని ఎందుకు నోట్ చేస్తాం?
సార్ యాక్చువల్లీ ఆ టైంలో లైక్ మోస్ట్ ఆఫ్ ది అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కొంచెం ఇట్ వాస్ గోయింగ్ అప్ గోయింగ్ డౌన్ అన్న ట్రెండ్ నడుస్తుండింది. సో ఐ డెంట్ వాంట్ టు టేక్ ఎ రిస్క్ విత్ సంథింగ్ న్యూ కంప్లీట్లీ అండ్ ఐ డెంట్ వాంట్ టు టేక్ ఎ రిస్క్ బికాస్ ఓన్లీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ట్రెండ్ తోటి వెళ్ళడం ఈజ్ అ బెటర్ చాయిస్, లెస్ రిస్క్ అని అనుకున్నాను సార్ ఆ టైం. గ్రామీణ ప్రాంతం వచ్చాను, ఇక్కడ వీళ్ళతో పోటీ పడగలనా అనే భావన ఎప్పుడు వచ్చింది నీకు? సార్ అంటే నేను నా రూట్స్ నల్గొండ అయినా కానీ మెజారిటీ ఎడ్యుకేషన్ హైదరాబాద్లో కాబట్టి సో ఆ కేపబిలిటీ ఇన్సెక్యూరిటీ ఎప్పుడు లేకుండే సార్. ఐ ఫెల్ట్ ఐ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్. అదే కాన్ఫిడెన్స్ తోటి నేను ఇచ్చాను. ఫస్ట్ అటెంప్ట్ ఎలాగొచ్చిందమ్మా? సార్ నా 2 అటెంప్ట్స్లో యాక్చువల్లీ ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు సార్. సో లైక్ వెరీ మైనర్ 2 మార్క్స్ తోటి డిఫరెన్స్. ఎంత వచ్చింది ఫస్ట్ ప్రిలిమ్స్ మార్క్స్ సమ్ 78 వచ్చింది సార్ ఫస్ట్ టైం. కట్ ఆఫ్ వాజ్ అరౌండ్ 82 ఆర్ సంథింగ్. సెకండ్ టైమ్ ఆల్సో వాజ్ వెరీ క్లోజ్, 85 ఏమో కట్ ఆఫ్ ఉండింది. ఐ వాజ్ గెటింగ్ సమ్ 84 అట్లా. సో దిస్ 2 వర్ ప్రిలిమ్స్ ఫెయిలియర్స్. దాని తర్వాత ఇంకా ఐ సెడ్ నౌ ఐ విల్ హ్యావ్ టు టేక్ అ బ్రేక్. సో దాని తర్వాత రిజైన్ చేసి ఐ వెంట్ ఆన్ ఫుల్ ఫ్లెడ్జ్